ప్రార్థన అనగా ఏం చేయాలి? భోజనం అనగా ఏం చేస్తాం? చేపెట్టుకొని పద్మాసం వేసుకొని కింద కూర్చుంటాం కదా. అందుకే చాలామంది ప్రార్థన చేసుకున్నాం, తలంచండి ప్రార్థన చేసుకున్నాం అంటారు. ప్రార్థన అనగానే మనం ఏం చేయాలి? మొక్కడం. నేను మా మందిరంలో గ్రంథంలో ఆ ప్రాంతంలో ప్రార్థనకి అందరూ మోకాలు పెడతారు. ప్రార్థన మోకాలు పెడతారు కదా. అలాగే చూడండి, ఇక్కడ మోషే గురించి మీకు అందరికీ తెలుసు కదా. మోషే గురించి తెలుసా? అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. మోషే పెద్దవాడినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము బట్టి క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యాన్ని పెంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించబట్టి దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడం యోచించి ఫరో కుమారుని అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. ఒకసారి నది తీరంగా ఒక చెట్టు అంటారు. ఆ చెట్టు మీద ఒక 10 కప్పలు ఉన్నాయంటారు. పక్కన ఏముంది? చెరువు ఉంది. చెరువు పక్కనే చెట్టు ఉంది. చెట్టు మీద ఎన్ని కప్పలు ఉన్నాయి? 10 కప్పలు ఉన్నాయి. ఆ 10 కప్పలు చెరువులో చూచి అవి చెరువులో ఒక అనుకుందంట, చెరువులో ఉంటే బాగుంటుందని అనుకుందంట. ఇంకా చెట్టు మీద ఎన్ని కప్పలు ఉంటాయి? చెట్టు మీద ఎన్ని కప్పలు ఉంటాయి? 6 చెప్పండి. 10 కరెక్ట్ చెప్పండి. ఎన్ని కప్పలు ఉంటాయి దాని చెట్టు మీద? 10 ఉంటాయి. వెరీ గుడ్, మంచి మాట చెప్పారు. ఎందుకని 10 కప్పలు చెట్టు మీద ఉన్నాయి? తోకాలని ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ నిర్ణయం తీసుకుంటే అవి ఏమైపోతాయి? తోగుతాయి. అవి తోగుతుంది కాబట్టి చెట్టు మీదే. ఈరోజు కూడా మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, దేవుని వాక్కు విన్న వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఒక మంచి ఆలోచన కలిగి ఒక మంచిగా ఇక్కడికి వెళ్ళాలి. నిర్ణయం తీసుకున్నట్టు అట్నే ఉంటే వచ్చిన వాళ్ళు చెట్టు మీద కట్టాలి. ఆ చెట్టు మీద ఆ కప్ప ఎట్టుంటాయో మీరు కూడా అలాగే ఉంటారు. అందుకని పేరు వల్ల ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడికి పోవాలి. మోషే ఒక నిర్ణయం తీసుకున్నాడు కదా, ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమి తీర్మానం చేసుకున్నాడంటే 2 తీర్మానం. చూడండి, ఏమి తీర్మానం చేసుకున్నాడు? మోషే పెద్దవాడినప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని నెంబర్ 1. దేనికంటే? ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. రెండోది, అల్పకాల పాపభోగం అనుభవించిన కంటే దేవుని ప్రజలతో చాలా మంది కొన్ని తీర్మానాలు చేస్తారు. ఎప్పుడు తీర్మానం చేస్తారు చెప్పండి? ఏ సందర్భాల్లో తీర్మానం చేస్తారు? బాప్తిసం తీసుకున్నప్పుడు తీర్మానం చేస్తారు. ఇంకా వివాహం జరిగేటప్పుడు తీర్మానం చేస్తారు. ఇంకా న్యూ ఇయర్కి అది న్యూ ఇయర్ తీసేసుకునే తీర్మానం. మళ్ళీ న్యూ ఇయర్ అంటే అలా ఏం చేస్తారు? ఈ తీర్మానం జరగనే ఉంటాయి. వివాహం చేసుకునేటప్పుడు తీర్మానం ఏం చేస్తారు? ఎప్పుడు నీతోనే ఉంటా అంటారా? నువ్వు చెప్పిన మాట ఏమిటా? ఆరోగ్యవంతనం, కలిగినంతనం, వ్యాధినంతనం, అన్ని విషయాల్లో నీతో తీర్మానం చేస్తారు. కానీ తీర్మానం చేసేది ఒక ఆదేశం. పెళ్ళైనప్పటి నుంచి
వాడు ఎప్పుడు తోవేసుకుంటే వాడు చేసే పని ఏంటంటే పెళ్ళిలో ఏం ప్రమాణం చేసేవాళ్ళు అంటారు, నేను కొట్టను తిట్టను, నా శరీరం ఎలాగో అలాగే నిన్ను కూడా చూస్తుంటాను, అన్ని విషయాల్లో బాగా ఏదో బాగా కాకపోతే ఏం చెప్తుంటే మీ అమ్మకి బాగుంటుంది అది తీర్మానం చేయాలి. కానీ ప్రియ సహోదరారా, వివాహ తీర్మానం జీవితం ఉన్నంత వరకు, కానీ రక్షణ తీర్మానం దగ్గరగా బాప్తీసం అంటే రక్షణ తీర్మానం అయిన తర్వాత బాప్తీసం. అయితే ఈ రక్షణ తీర్మానం ఎంతవరకు? యుగ యుగాల వరకు. అది అంతతో పోయేది కాదు. ఆ కథలో మా ప్రియులు చెప్తుంటారు, వాళ్ళకి చదువు రాదు, వాళ్ళు చెప్తున్న మాట ఎప్పటి వరకు ఈ తీర్మానం అంటే చచ్చిందాక చనిపోయేంత వరకు ఈ తీర్మానం తన ఒక్క మాట చెప్పేస్తారు. చూడండి ప్రియసరా, అయితే ఈయన కూడా అలాంటి తీర్మానం చేసుకున్నాడు, ఒక మంచి తీర్మానం. క్రీస్తు విషయమే ఇంత గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. రెండవది, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మంచిదని ఆయన యోచించి ఆలోచన చేసుకొని ప్రభుని నమ్ముకున్నట్లుగా మనం చూస్తున్నాం. అసలు మోషే ఎలాంటి వాడు అంటే ఆయన ఎక్కడ పుట్టాడు? ఒక బానిస ఇంటిలో పుట్టాడు కదండి. అంటే ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక బానిసత్వంలో ఉన్నారు. అలాంటి బానిసత్వం గురించి ఆయన ఎక్కడ పెరిగాడు? అంతఃపురంలో పెరిగాడు. ఒక గొప్ప సాక్ష్యం మోషే. కానీ అరణ్యములో ఆయన ఏం చేశాడు? దేవుని సేవ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అదే ఆయన మామ ఇంట మందను మేపాడు, అరణ్యములో దేవుని సేవ చేసినట్టుగా మనం చూస్తున్నాం. మోషే గురించి మనం ఉంటే చాలా గొప్ప విషయాలు మనం చూస్తాం. ఎందుకంటే కేవలం ఆ ఒక్క తీర్మానం, ఆయన చేసిన తీర్మానం ఎంత గొప్పగా మోషే ఇచ్చారు అంటే అది ఆ ఒక్క తీర్మానం. సోదర, ఈ దినం కూడా ఒక మంచి స్థితిలో ఉండాలన్నా, ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలన్నా ఒక చిన్న తీర్మానం. మామూలుగా ఐడియా శరీరాలు యాడ్ ఇస్తాడు. ఒక ఐడియా నీ జీవితాన్ని, ఈరోజు కూడా ఒక నిర్ణయం నీ జీవితాన్ని మార్చివేస్తుంది. చూడండి మోషే గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. సంఖ్యాకాండం భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు అంటే ఆయన మోషే గురించి మొత్తం మీకు తెలుసా? ఆయన ఎలాంటి వాడు? మోషే ఆయన ఫరో కుమార్తెగా ఆ ప్యాలెస్లో ఉన్నప్పుడు, అంతఃపురంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాడంటే అట్లా నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. మాట నడుచుకుంటూ వస్తుంటే ఒక హెబ్రీయుడు, ఒక ఐగుప్తీయుడు కొట్టుకుంటా ఉన్నాడు. కొట్టుకుంటా ఉంటే చూశాడు, ఎందుకు కొట్టుకుంటున్నారు అన్నాడు. సరే, అన్యాయం చేసిన ఐగుప్తుని చంపి వంటదేవి కూర్చోబెట్టేశాడు. తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే, మళ్ళీ కుదిరిన తర్వాత మళ్ళీ నడుచుకుంటా వస్తున్నప్పుడు ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. కొట్టుకుంటా ఉంటే ఎవరు అన్యాయం చేసేవాడు? ఎందుకు బాబు, మీ ఇద్దరు సహోదరులు కదా, మీరు సామరస్యంగా సమాధానంగా వెళ్ళండి. అది ఇచ్చేదైతే మమ్మల్ని
ఈరోజు మమ్మల్ని చంపుతావా అని వెంటనే భయపడింది. మోషే వెంటనే ఏం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాడు. ప్రియ సోదర, మోషే భలే కోపిష్టి, మోషే చాలా దుడుకు, మోషే ఒక మర్డర్ చేశాడు కదండి. అలా మోషే గురించి ఎవరు సాక్షిస్తున్నారు? దేవుడు ఏం చేస్తున్నాడు? భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి, అంటే ఇంతకంటే గొప్ప సాత్వికుడు ఇంకెవరు లేరు భూమి మీద. ఎందుకు అంటే ఎప్పుడు సాధ్యత ఏంటంటే దేవుని తిరిగి వచ్చినప్పుడు, అలాగే నిర్ణయం తీసుకున్నప్పుడు ఎంత తీవ్రంగా సాత్వికుడిగా భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు మోషే. సోదరులారా, ఈరోజు మనము ఎలా ఉన్నామో ఇంతకు ముందు ఇప్పుడు అలాగే ఉన్నామా? లేదంటే నీ మనసు మారి, నీ జీవితం మారి, నీలో ఆ మృదుత్వం, ఆ సాత్వికం, ఆ తీరత్వం వచ్చిందా? గుర్తు దర్శన భక్తిలో మాట్లాడుతున్నాను. ఎవడేనో క్రీస్తునందు ఉన్నాడా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తగా. నీ జీవితంలో ఆ మార్పు ఎవరిలో కలిగితే వారు తీవ్రంగా దీనంతా కలిగి ఉంటారు. సాత్వికులు ఎక్కడైతే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఒక నిర్ణయం తీసుకొని దేవునితో సహవాసం చేసినప్పుడు నీ జీవితం మారిపోతుంది. అందుకని ప్రభు అన్నాడు కదా, ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 11:29 నేను సాత్వికులను దీన మనసు కలిగిన వాడిని కనుక నా కాడి మీ మీద పెట్టుకొని నా యొక్క వచ్చి నేర్చుకున్నాను. ఎవరి యొక్క ఆ సాత్వికం ఉంది? ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ప్రియ సహోదరుల, దేవుని సన్నిధిలోని ఆ సాత్వికం, ఆ దీనత్వం, ఆ మృదుత్వం నీ జీవితం అలాగంటే. అందుకని మనము దేవుని సన్నిధిలో ఉంటే మాత్రమే ఇది నేర్చుకోగలం. నీకెంత గొప్ప ఆస్తులున్నా, నువ్వెంత గొప్పవాడుగా లోకంలో నుంచి ఈ మృదుత్వం, ఈ సాత్వికత దేవుని సన్నిధిలో మాత్రమే వస్తుంది. మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే అప్పుడు, అందుకని నా కాడి మీ మీద ఎత్తుకుని నా యొక్క నేర్చుకోండి. నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో. నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు చెప్పండి? కూర్చున్న వాళ్ళు ఎంతమంది రక్షించబడ్డారు? ఇంకా ఎంతమంది రక్షించబడలేదు? రక్షించబడడం చెక్ చేయలేదు తెలుసా? సరే, రక్షించబడిన వాళ్ళు చేసినట్టు 1, 2, 3, 4, 5, 6, 7. సరే, ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు మీరందరూ కూడా చక్కగా వినాలి. ఎందుకంటే మీరందరూ కూడా రక్షించబడలేదు అన్న వాళ్ళు చేతులందరూ కూడా ప్రతిరోజు చర్చికి వెళ్ళేవాడు నాకు తెలుసు. రోజు చర్చికి వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, పరిచయం చేస్తున్నారు, అన్నిటిలో పాస్ చేస్తున్నారు. ఎందుకు రక్షణ ఉండలేదు? ఇప్పుడన్నా మీరు అనుకున్నారా? అసలు రక్షణ అంటే ఏంటి? ఎందుకంటే మనం వస్తున్నాం పోతున్నాం అంటే కోసం లేదు. మీరు చదువుకుని అందరూ చదువుకున్నారు కదా, చదువుకున్నారు. ఎందుకు చదువుకుంటున్నారు మీరు? ఎందుకు చదువుకుంటున్నారు? ఎందుకు చదువుకున్నప్పుడు తెలియదా? జాబ్ చేయడానికి, అంతే కదా. జాబ్ ఎందుకు చేస్తారు? డబ్బు కోసం. అంటే ఒక ఉద్దేశం చదువుకున్నాయంటే దేవుని సన్నిధికి వస్తాయంటే మీ ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు వస్తున్నారు? అసలు ఎందుకు రావాలి?
వస్తా ఉన్నారు పోతా ఉన్నారు. అంటే మీకు ఒక ఉద్దేశం లేదు. వస్తున్నాం, మా నాన్నలు వస్తున్నారు, మేము క్రిస్టియన్స్ కాబట్టి వస్తాం. ఇది అసలు దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ప్రభువునందు విశ్వాసం ఇచ్చి ఆయన నమ్ముకొని ఆయన జీవించేవాళ్ళు. అది మన మొట్టమొదటిగా ఒక బాధ్యత. ఒక ఉద్దేశం లేకుండా నేను ఇదే అనుకుంటున్నా, ఈరోజు మీరు కూడా ఒక ఉద్దేశం లేకుండా రావాలి. అందరూ ప్రార్థన చేస్తున్నారు వచ్చినప్పుడు వచ్చేటప్పుడు, ప్రభువా ఈ దినం నేను నీ సన్నిధికి వెళ్తున్నాను, నాతో మాట్లాడు, నాకు ఏం మాట్లాడతావు, ఏం మాట నాకు అవసరమో ఒక తీర్మానంతో నేను కలిసి ఆ భావాలు ప్రభా అని ప్రార్థన చేసుకొని ఒక ఆశ వచ్చింటే ఖచ్చితంగా కట్టలేదు. అదే ఆశ తీర్చగలుగుతాను. ఏదో మన బ్రదర్స్ ఇచ్చారు, నేను రాకపోతే ఏమో అనుకుంటారు అని వస్తే చెప్పేది. ప్రియ సహోదర, మోషే అంత గొప్పవాడైనా ఆయన తీర్మానం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఆయన జీవితం మారిపోయింది. ఒక మధ్య ఒక నరహంతుడు ఆయన ఏమైపోయాడు? సాత్వికుడైపోయాడు. నీవు కూడా ఏ స్థితిలో ఉన్నా, బయట లోకంలో ఎలాంటి స్థితిలో ఉన్నా, దేవుడి సరికి వచ్చినప్పుడు, దేవుడితో మాట్లాడినప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే నీ జీవితం మారిపోతుంది. నీ జీవితం మారాలని మార్పు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మొట్టమొదటి మాట ఆయన ఏంటంటే పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు. ఆయన ఉద్దేశం అదే. మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. మార్పు చెందిన జీవితాలు కనిపించే నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటావు. లేదంటే ఎక్కడ చేసిన ఉన్నది అక్కడే సాత్వికుడయ్యాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సాత్వికుడు. ఎందుకంటే ఒక మాట ఉంది, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రికలో, ఎవరు తీరుడై ఉండి ఆయన బలిష్టమైన చేతికట్ట ఉంటాడో వారిని తగిన సమయమందు ఆయన హెచ్చించే దేవుడిగా ఉన్నాడు. సాత్వికుడిగా దీన మనసు కలిగి ఆయన సన్నిధిలో ఆయన బలిష్టమైన చేతికట్ట ఉన్నప్పుడు నీవు తగిన సమయంలో హెచ్చించబడతావు. ఈ లోకంలో ఎక్కడ ఉన్నా ఉన్నతనిస్తులు కలిగి కానీ దేవుని బలిష్టమైన చేతికట్ట నువ్వు భద్రపరచబెట్టు. ఆయన సన్నిధిలో ఉంచి గొప్ప వ్యక్తి అవుతావు. నేను చాలా మందిని చూశాను. దేవుని మందిరంలో విధేయులుగా, సాత్వికులుగా, తీరులుగా ఉండి ఆయన పరిచయం చేసిన వాళ్ళు ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. దేవుడు న్యాయశీలి కాదు. ఆయన కృప చూపించే దేవుడు, ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచే దేవుడి సహోదరులారా. అందుకని మీరు ఈ నిర్ణయం తీసుకొని నిద్ర వస్తే బయటికి మొదలుపెట్టాలి. నిద్రపోయిన వారిని ప్రశ్న పెట్టాలి, పేరు పెట్టుకేస్తాను. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నిద్రపోయేది ఆలోచించినా కానీ వారిని నేను ప్రశ్న చేసిన బాగుంది. మీరు నిద్రపోతే ఏమండి? అయితే నిత్యని సాత్వికుడు మోషే. రెండవదిగా చూడండి, అపోస్తల కార్యంలో 7వ అధ్యాయం 22వ వచనం. చెప్తుందమ్మా 7:22. మోషే ఐగుప్తీయుల సకల విద్యను అభ్యసించి మాటలేదను, కారులను ప్రవీణుడై ఉండెను. ఎన్ని విద్యలంటే సకల విద్యలు. ఐగుప్తులో ఉన్న సకల విద్యలు ఎన్ని విద్యలు ఉన్నాయో అవన్నీ ఎందుకంటే ఆయన ఆయన ఫరో కుమార్తె కుమారుడు కదా. తర్వాత రాజువారికి అన్ని విద్య నేర్పించాడు. ఎన్ని విద్యలు తెలుసు నీకు?
ఇంకా చాలా విద్యలు ఉన్నాయి. మ్యూజిక్ వేసే విద్య, మామూలు ఈ గణిత విద్య, తర్వాత సైన్స్ విద్య, తర్వాత చాలా సోషల్ ఎన్ని ఉన్నాయి కదా, ఎన్ని విద్యలే. తర్వాత కరాటీ, తర్వాత ఇంకా అనేకమైన మనం కాపాడుకునే విద్య, తర్వాత గుర్రవ స్వామి, చాలా విద్యలు ఉన్నాయి. అయితే ఐగుప్తులో ఉన్న సకల విద్యలు ఆయన నేర్చుకొని దాన్ని ఏమయ్యాడు? ప్రవీణుడయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడు? అలాంటి వాడు ఏం చేశాడు? సకల విద్యలు నేర్చుకొని ఏం చేశాడు? దేవుని చెందులో అవమానంకైనా నిందకైనా పడలేదు, కానీ ఏం చేసిన నిర్ణయం తీసుకునే. అయితే ఇక్కడ మోషే నేర్చుకునే విద్యలు ఇక్కడ నేర్చుకున్నాడు ఉండాలా? ఏమంటే ఆయనే యేసుకు నమ్మించే ఇది విద్య నమ్ముతుంది. ఆయన కంటే గొప్పవాడు నీకు ఉండేవాడు. సకల విద్యలు నేర్చుకున్న మోషే యేసు ప్రభువుని తెలుసుకొని, యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, ఆయన అవినీతి తెలుసుకొని యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆఫ్టర్ మనం నమ్ముకోవడానికి కారణం ఏంటి? ఎక్కడైనా ఉందా? సిగ్గుపడాలన్నా. ఒకసారి ఒక పడవలో, ఒక ఓడలో ఒక మంచి తిరిగి వాళ్ళు మంచి విద్య నేర్చుకున్నారు. ఒక అమలంట తయారై ఆ నాలుగు ఉంటాడు కదా, ఆయనంట, అరే నీవు మ్యాథ్స్ తెలుసా, ఆ విద్య తెలుసా నీకు అని అంట. తెలియదయ్యా, అక్కడ నువ్వు దద్దం అవ్వాలన్నట్టు. ఏది? నువ్వు దద్దం అవ్వాలన్నట్టు. తర్వాత ఇంకొంచెం దూరం అయితే నీకు సైన్స్ తెలుసా అన్నట్ట. తెలియదయ్యా అంటే అటైతే నువ్వు చదవటడాలన్నట్ట. ఇంకొంచెం దూరం పోయినట్ట. పోయేదైతే నీకు భౌతిక శాస్త్రం తెలుసు అన్నట్ట. తెలియదయ్యా అంటే అటైతే నువ్వు జీరో రాలంట. ఇవన్నీ తెలుసు, అవన్నీ జ్ఞానం కలిగిన వాడు, అవన్నీ విద్యలు తెలిసాను. ఇంకొంచెం దూరం అయితే ఆ పడవక అసలు కంటున్నట్ట, సార్ మీకు ఏది విద్య తెలిసిన మీకు తెలియదు అన్నాడంట. పడవ మునిగిపోతుంది, ఆ ఏది విద్య తెలుసు, నేను కొడుకుని బయటకు తీసుకున్నాడు. ఏమైపోయాడు? ఎన్ని విద్యలు తెలిసినా ఏం కావాలి? అసలు కావాలి. నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే, నీవు నిత్య రాజ్యానికి వెళ్ళాలి అంటే, రక్షణ పొందకుండా నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకున్నా, నువ్వు ఎంత గొప్పవాడినైనా, నువ్వు ఎంత సైంటిస్ట్ అయినా, ప్రియ సహోదరి సోదరుల, ఏసీ తెలుసుకోకుండా ఉంటే నీవు అన్నాడుకోవచ్చు. వాడు చక్కగా ఆ ఏది వచ్చింది కాపాడు తెలియదు. నీకు ఎన్ని విద్యలు చుట్టూ తెలుసు. ప్రియ సహోదరుల, ఈయన సకల విద్యలు నేర్చుకుంటున్నాడు. ఆయన ఆలోచన చేసి ప్రభువుని నమ్ముకుంటే మనం ఆలోచించిన అవసరం లేదు. అంత గొప్పవాడే, అన్ని విద్యలు తెలుసుకునేవాడు. ఇదంతా పెద్దం ఏసీ ఉంటే చాలని ప్రభువు నమ్ముకున్నారు. చేసుకోగలరా? ఈరోజు మనం కూడా నువ్వెంత గొప్పవాడు, నువ్వు ఏం చేస్తున్నా కానీ ఈరోజు ప్రభువు నమ్ముకోవాలి. కొన్నిసార్లు మీకు కొంతమంది టీనేజ్లో ఉన్నవాడు 30 నుంచి 90, 30, 40, 50, 60, 70, 90, 90 ఆ టీన్ అంటే ఆ ఏజ్ వాళ్ళు ఏం చేస్తే చూస్తుంటే నేను గమనించిన ఆ ఏజ్లో ఉండేవాళ్ళు నడుస్తుంటారు. మామూలు నడవరు. ఏమైనా యాక్టివిటీ ఎవరు బయట చూస్తున్నారు, వాళ్ళు ఏంటి అర్థం కాదు. అంటే 10th క్లాస్ అయిన తర్వాత డిగ్రీ ఎందుకంటే మా బలం చూడు, మా అందం చూడు, మా చదువు చూడు, మాకు
10th క్లాస్లో ప్రభు నమ్ముకున్న 15 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నప్పటి నుంచి మేము చర్చిలో కలిసి తీసేవాడు. ఇదేగా దేవుడు చాలా మధురమే, పెద్ద జ్ఞానం కూడా ఉండేది కాదు. అయితే కేవలం ప్రార్థన అంటే అప్పటి నుంచి మేము బైబిల్ చదివేవాళ్ళు. ప్రతిరోజు చదవాల్సిందే దేవుని వాక్యం. కొన్ని అధ్యాయాలు అక్కడే కాలం ఏదైనా చిన్న విషయం వచ్చినా మామూలు అమ్మించేది కాదు. మేము ప్రార్థన చేసి దేవుడిగా వాడు అది నేర్పించింది మా అమ్మ. సహోదరి సహోదరు, ఈ విద్య నేర్చుకోవడం ప్రార్థన విద్య ఉందా? మీకు ప్రార్థన విద్య ఉందా? అమ్మ బైబిల్లో ఉందా? చూడండి అన్నమాట. మీకు ఏ విద్య కావాలి? రోదనొచ్చియు రెండవ అధ్యాయం యెర్మీయా గ్రంథం అన్నమాట. ఆ విద్య అనేది నేను 9:20 యెర్మీయా గ్రంథం. మీ కుమార్తెలకు రోదనం చేయనివి, ఒకరికొకరు అంగలార్పు విద్య చాలు. ఎవరికి చేస్తారు? ఈ విద్య నేర్చుకోవాలి మనం. విల్లు విద్య కాదు, ఏ విద్య లేకపోయినా ఈ విద్య నేర్చుకుంటే నువ్వు నీ లైఫ్లో సక్సెస్. ప్రార్థన చేయు విద్య, రోదనం చేసే విద్య, కన్నీటి ప్రార్థన. ఏ సమస్యనైనా ఎలాంటి పరిస్థితినా ఎదుర్కొన్న శక్తివంతం దేవుడు అనిపిస్తాడు. అందుకని సకల విద్యలు నేర్చుకున్న మోషే ఆ ప్రభు నమ్ముకున్నాడు. అందుకని సాధ్యమయ్యాడు. అంత గొప్పవాడైన దేవుడిని ప్రభు శ్రీరాముతున్నాం. చూడండి, ఇంకొక మాట కూడా ఎప్పుడు రాసిన ఇప్పుడు ఎన్ని చెప్పాను? 2 చెప్పాను. మోషే భూమి మీద ఉన్న వాళ్ళందరూ మిక్కిలి సాత్వికుడు. రెండవదిగా సకల విద్యలో నేర్చుకునేవాడు. మూడవదిగా చూడండి, ఎప్పుడు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 వచ్చాం. క్రీస్తు విషయమే గొప్ప భాగ్యం ఎంచుకుని చాలు. ఎప్పుడు పెద్దవాడైనప్పుడు, తెలియని వయసులో కాదండి. ఒక మంచి వయసులో ఆయన తీసుకున్న నిన్నే పెద్దవాడైనప్పుడు అంటే ఆయన 15 సంవత్సరాలు నిన్నండి. మోసే 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలంటే ఆయన 3 విధాలుగా, మొదటి 40 సంవత్సరాలు ఫరో కుమారుడుగా ఉన్నాడు. రెండవ 40 సంవత్సరాలు మందరం వెళ్ళాడు. మూడవ 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలును కనిపించాడు. 3 విధులు. అయితే పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తెగా ఉన్నటువంటి 40 సంవత్సరాలు. ఇప్పుడు మన యావరేజ్ వయసు ఎంత? 60. దాంట్లో 3వ ఎంత? 20. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే 20 సంవత్సరాలప్పుడు, ఆయన 40 సంవత్సరాలప్పుడు ప్రభు నమ్ముకుంటే ఇప్పుడు ఏం చేయాలి? 20 సంవత్సరాలు. అంటే మంచి యవనస్తుడిగా ఉన్నాడు.
చేసుకునే వయసు, ఒక ఉద్యోగం చేసే వయసు, మంచి యవన కాలం. సోదర పెద్దవాళ్ళని పెంచే మంచి యవనస్తుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తును నమ్ముకున్నాడు మోషే. ఈరోజు చాలా మంది ఏమంటున్నారంటే, ఏమయ్యా యేసు ప్రభువును నమ్ముకో, నమ్ముకుంటే నిత్య జీవిస్తాడు, సంతోషాన్ని సమాధానం ఇస్తాడు, ఈ లోకంలో భౌతికంగా ఎన్నో ఆస్వాదిస్తాడు, ఆ లోకంలో కూడా ఎన్నో సంతోషంగా ఇస్తాడు అని అంటే చాలా మంది అంటున్న మాట ఏంటంటే, సార్ ఇప్పుడు మంచి అవసరంగా ఉన్నాం, ఇంకా చాలా వేసింది, ముసిరి వయసు వచ్చినప్పుడు నమ్ముకుంటాం, అప్పుడు కదా దేవుడు అనేది. సహోదరులారా, ఒకసారి గోగులు పెట్టుకోబోయే దేవుని ఆ స్వార్థ ప్రకటిస్తా వెళ్తామన్నాం. స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఒక పెద్ద ఉన్నక్కడ అని, అయ్యా వందనాలయ్యా అంత వచ్చింది. ఏమమ్మా యేసు ప్రభువు నమ్ముకున్నావా అంటే, అయ్యా నమ్ముకున్నానయ్యా అని. అయితే నా కోసం ప్రార్థన చెయ్యాలి, ఏమని ప్రార్థన చెయ్యాలి అన్నప్పుడు ఆ వ్యక్తి మాకు ఏంటంటే, సార్ మాకు బిడ్డలు ఉన్నారు, 2 మగులు కాదు, 2 ఆడపిల్లలు, వాళ్ళు ఎవరు నన్ను చూడటం లేదు, నా బ్రతుకు చాలా ఇబ్బందికరంగా ఉంది, నా కోసం ప్రార్థన చేయండి సార్. నేనేమన్నానంటే, అయితే ఎవరు చూడకపోతే ప్రభువా నువ్వు తీసుకో అని చేయమంటావా అన్న. అయ్యా ఆ మాట ఏమి అంటే, ఇంకా బతకాలయ్యా. సహోదరులారా చూడండి, ఆమె ఇంకా ఆవశ్యకత, ఇంకా ప్రభు నమ్ముకోవాలి అంటే నమ్మకాన్ని చెప్పింది కానీ నమ్మకం. ఎందుకంటే ఆమె ఇంకా బతకాల, ఇంకా వయసు ఉంది, అప్పటికే 70 అంత అయిపోయింది. ప్రభు నమ్ముకుంటే ఏం ప్రయోజనమ్మా? ప్రభు నమ్ముకుంటే నీకు శాశ్వత రాజ్యం, నిత్య జీవం దేవుడు ఇస్తాడు. కావలసి రావాలి, ఇంకా ఈ లోకంలో జీవించాలని ఆశ. సహోదరులారా, యవ్వన కాలంలో ప్రభు నమ్ముకుంటే గొప్పగా ప్రభు నేను వాడుకుంటాడు. ఈరోజు అనేక మంది గొప్ప గొప్ప సేవ చేస్తున్నారు, ఒక ఉన్నతమైన స్థానంలో అంటే వారి యొక్క జీవితాన్ని వెనక్కి చూసినప్పుడు, వారు యవనస్తులు ఉన్నప్పుడు, ఇంకా చిన్న వయసు ఉన్నప్పుడు ప్రభు నమ్ముకొని నమ్మకంగా జీవించి ప్రభు పరిచయం కొనసాగిస్తారు. ఈరోజు నీవు కూడా అలాంటి స్థితిలో ఉండాలి అంటే యవ్వన కాలం ప్రభు నమ్ముకోవాలి. మంచి వయసులో మంచి మామూలు ఉంటారా, పుల్లి మాడుకుంటారా? మంచి మాడుకుంటే నీకు ఇష్టం కదంట. ప్రభు కూడా అదే కదా, నీ నిండు జీవితం, నీ యవ్వన జీవితం, నీ బలమైన జీవితం ప్రభు కనిపిస్తే నేను బలంగా వాడుకుంటాను. ఈరోజు నీ బలమంతా లోపల ఉపయోగించి చనిపోయేటప్పుడు ప్రభువా అంటే ఏం ప్రయోజనం? అయినా ప్రభు రక్షిస్తాడు, ఆయన ప్రేమ కలిగి వాడు కనుక ఆయన పడవలు రక్షిస్తాడు, కానీ ప్రయోజనం ఏమి ఉండదు. ఎందుకంటే నీ బహుమానాలన్నీ పొందుకోవడం ఒక నామినల్గా పడవడానికి వెళ్తానేమో, కానీ అప్పటికి రక్షించబడితే లేదంటే చాలా నష్టం చేస్తూ ఉంటారు. అందుకని యవన కాలం యవనస్తులు ఉన్నప్పుడే ప్రభా ఇదిగో నా జీవితాన్ని అంకితం చేసేది, నన్ను క్షమించు ప్రభా, నన్ను రక్షించు ప్రభా, ఇదిగో ఆయన నీ నోటితో నీ పాపాలు పని ప్రభు సేవలో ఆయన విశ్వాసం ఇస్తే బయట రక్షించగలరు. యవ్వన వయసులో మోషే రక్షించబడ్డాడు. గొప్పగా దేవుడు ఆయన ఎడగాలి, ఆయన యొక్క గొప్పతనాన్ని ఎదిగితే, ఆయన యొక్క ప్రేమను ఎదిగితే నువ్వు వదలగలవు. అందుకని ఆయన ఎదిగే వారంగా ఉండాలి. చూడండి ప్రియ సోదరా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసంలో పెట్టి ఐగుప్తు దానికంటే క్రీస్తు విషయం ఎంత గొప్ప భాగ్యాన్ని ఎంచుకొని ప్రభు నమ్ముకున్నాడు. చూడండి ఒక మాట, ద్వితీయోపదేశకాండం
34వ అధ్యాయం 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు. అతనికి దృష్టి మాధ్యమ లేదు, అతని సత్తువ తగ్గలేదు. మోషే మంచి ఆరోగ్యం కలిగిన చనిపోయేటప్పుడు కూడా ఆ దృష్టి మాధ్యం కాలేదు, ఆయన సత్తువ తగ్గలేదు. ఈరోజు యవనస్తులు 15 అయిపోతున్నారు కదా, చిన్న చిన్న వాటికి వెసరిపోతున్నారు. కానీ అక్కడ మాట నుండి మోషే 120 సంవత్సరాల ఈడు గలవాడు. కానీ ఆయన ఒక్క ఇది కూడా లేదంట. ఏది మార్గం స్పష్టంగా పడుతుంది. ఈరోజు కొంచెం వయసు చిన్న కదా ఎప్పటి నుంచే వస్తుంది, అర్థాన్ని కాకపోతే. కానీ మోషే 120 సంవత్సరాల్లో అర్థాన్ని పెట్టుకోవాలి. ఈరోజు చాలా మంది ఏమంటే సార్ ఆరోగ్యంగా ఉన్న దేవుడితో ఆరోగ్యం పోయిన తర్వాత కదా దేవుడు. నేను చాలాసార్లు సువార్త సేవ పెడుతున్నప్పుడు ఎక్కువ మంది మనం పిలిపించుకొని ప్రార్థన చేసినామంటే అనారోగ్యంగా మనసు వారు మాత్రం. మేము ఒకసారి సువార్త పోయినప్పుడు ఆయనకి క్యాన్సర్ ఉందంట, ఎక్కడ పోయినా తగ్గలేదంట. సార్ మీరు కానీ ప్రార్థన చేస్తే నేను కానీ అంత ఇస్తాం సార్. ఆయన ఉండేది అలాగా నీకు ఇచ్చేస్తాం సార్ ఆయన పెరిగితే అని చెప్పారు. అలాగే రమ్మా ఏమండి ఆయన చేసేవారా? అనారోగ్యం కోసం కాదు దేవుని చదివించేది, డబ్బు కోసం కాదు. చాలా మంది దేనికి వస్తారు దేవుని చదివింటే మాకు కాకుంది, అమ్మా నువ్వు ఎందుకు వస్తున్నావంటే మన వ్యత్యాసం మీద ఏమంటే ఎత్తేసేదానికి వస్తాం దేవుని చదివించేది. దేనికి దేనికి రావాలి దేవుని చదివి? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని చదివించాలి. అదే మన గురి. ఇది వస్తున్నాం పోతుంటామంటే కాదు. అంత ఆరోగ్యం పోయిన తర్వాత వస్తారు. నిజంగా ఇదైనా ఒక మంచి శోధన ఏంటంటే యవనస్తులందరూ కూడా ప్రభుత్వంలో ఆనందించడం, ప్రభువు నమ్ముకొని ప్రభువులాగా జీవించడం. దేవుడికి యవనస్తులు కావాలి. ఎవరి కావాలన్నా మంచి ఆరోగ్యంగా ఉన్నవారు కావాలి. ఒక పాట ఉంది కదా, అయ్యా పాట ఉంది, మీ పాట అన్నీ ఉన్నంత వరకు నేనేమో చెప్పేది బాబా. చూపంతా పోయాక వాక్యం చదవాలండి, డబ్బంతా పోయాక డబ్బు ఇవ్వాలనిపిస్తుంది, ఆరోగ్యం అంతా పోయాక ఇప్పుడు సాధన చేయాలనిపిస్తుంది. ఏమంటే ఈ కోరికలు పోయిన తర్వాత వస్తాయి. ఆరోగ్యం ఉన్నంతప్పుడు దేవుని సాక్షిగా, ఆరోగ్యం పోయాక దేవుని సాక్షి చేయాలనిపిస్తుంది. సోదర ఈ మాట మీద గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ ప్రభు సేవ చేయాలి. అన్నీ బాగున్నప్పుడే ప్రభుకు ఇవ్వాలి, ప్రభుకు సమయం ఇవ్వాలి, నీ శక్తిని ఇవ్వాలి, నీ ధనం ఇవ్వాలి. అన్నీ బాగున్నప్పుడే, అన్ని పోయిందని ఏమి ఇవ్వలేవు. అందుకని ఈరోజు ప్రభువా నా నిండు జీవితం, నా బలమైన జీవితం, నా ఎవరి కాలం నీకు అర్పిస్తాను ప్రభా. అన్నీ పోయినప్పుడు కాదు, అన్నీ పోయినప్పుడు ఏం చేసుకోలేదు. నేను ఇస్తేనే కూడా పనికి రాకుండా ఉంటాం. సహోదరి సోదర, మంచి ఆరోగ్యం కలిగిన వాడు మనిషి అలాంటి వాటిని తీసేది యేసు ప్రభువును నమ్ముకున్నాను. ఆరోగ్యం కలిగిన వారు ప్రభువును నమ్ముకోవాలి. అన్ని బాగున్న వారు ప్రభువును నమ్ముకొని ప్రభువుకు మహిమ కలుగుతా జీవించగలరు. అన్ని పోయినాక నేను స్వస్థత సార్ జీవితం మా పనులు మాకు
ఇబ్బంది తర్వాత ప్రభుత్వం ఇవ్వలేదు. అన్నీ బాగున్నప్పుడే నువ్వు ఇవ్వగలవు. అందుకని యవనస్తులు చక్కగా చదువుకొని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, మంచి ఉద్యోగం చేసినప్పుడు దేవుని ఇవ్వగలరు. మొదటి జీవితం దశం బాగా ఏమండి నీకందరూ మంచి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మీరందరూ ప్రభుత్వం నమ్ముకున్నప్పుడు ప్రభుత్వంలో నీ దశం బదిలిస్తే ఆ మందిరం ఎంత చక్కగా వెళ్తుంది, ఎంత చక్కగా కలిసి ఏమంటే మీరంతా వచ్చి ముస్లిం జనంలో ఆ అంశంలో చేయటం ఆ పరిస్థితి ఏం పరిస్థితి ఉంటుంది. అందుకని ఏం చేసేవారు? మోషే దృష్టి మాంద్యం కానివ్వకండి అతనికి సత్తువా. ఈరోజు ఒక అడిగింది, సార్ నా ఆరోగ్యం ఉండాలంటే మీరు ప్రార్థన చేయండి సార్, అప్పుడు ప్రభు నమ్ముకుంటాను మాటకి ఇచ్చారు. నేను చదవండి, దేవుని సన్నిధికి వస్తే ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. సామెతలలో 3వ అధ్యాయంలో మాత్రం నీకు ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? సామెతలలో 3వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి సిగ్గుతనమును విడిచిపెట్టుము. చాలా యెహోవా యందు భయభక్తులు కలిగి నీ జీవితము మొట్టమొదటిగా నీ జీవితం విడిచిపెట్టాలి. అప్పుడు ఏముంది? నీ దేహమునకు ఆరోగ్యం. నీకు ఆరోగ్యం కావాలంటే ఎన్ని మాటలు మింగినా, ఎన్ని హాస్పిటల్కి పోయినా నీకు ఆరోగ్యం రాదు. నువ్వు చేయవలసిన మినిమం ఆ బేసిక్ ఏంటి? నీ జీవితాన్ని విడిచిపెట్టాలి. దేవుని యందు అదేంటి అమ్మాటండి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు అందుకనే కావాలి. మోషే 120 సంవత్సరాలు అయినా ఆయన ఎముకల సత్తుగా. ఎందుకని ఆయన ఏం చేశాడు? పెద్దవాడినప్పుడు ఆమె కాలిపని ఒక మంచి నిర్ణయం తీసుకుంది. నేను ప్రభు నమ్ముకోవాలి, నేను దేవుడికి భయభక్తి కలిగి ఉండాలి, నేను చింతనాన్ని విసర్జించాను అని నిర్ణయం తీసుకున్నాను. మంచి ఆరోగ్యం, మంచి ఎముకలకు సత్తువ కలిగిన ఈరోజు మనం కూడా అలాంటి సత్తువ ఆరోగ్యం కలిగి జీవితానికి నీవుగా నీవు దేవుడికి భయభక్తి కలిగించాలి. చైతన్యాన్ని ఇంకా విసర్జించలేదా? ఇంకా అలాగే ఉన్నావా? ప్రియసరా, ఈ దినం విసరిస్తే నీకు ఆరోగ్యం అవుతుంది. చాలా యవనస్తులు అన్నిటి పాలైపోతున్నారు. యవనస్తులు ఎంతో మంది నష్టానికి గురవుతున్నారు. టీవీ చూడండి, యవనస్తులే చనిపోతా ఉంటారు కదా, వృద్ధులెక్క లేదు. ఇప్పుడంతా ట్రెండ్ ఏంటంటే యవనస్తులే ఎందుకంటే చెడు వ్యసనం, చెడు ఆలోచన ఎక్కువగా వారు పరిగెత్తుతున్నారు. ఈ లోకంలో డబ్బు కావాలని పెట్టినలు ఈరోజు ఎంతమంది చనిపోతున్నారు. దీనికి కారణం అంటే దేవుని యందు భయం లేదు, భక్తి లేదు. నీ చెడు వ్యసనాన్ని, నీ చింతనాన్ని ఎప్పుడు విసర్జిస్తావో అప్పుడు నువ్వు చక్కగా ప్రభువులలో మంచి ఆరోగ్యం నీకు సత్వగలిగి జీవిస్తావు. చూడండి 5వ చూడండి 4 చెప్పలేదు. ఏం చెప్పి చెప్పండి? నెలలో మోసే ఎక్కిలి సాధ్యం. 2వది 3వది ఆయన యవ్వన కాలంలోనే ప్రభు నమ్ముకున్నాడు. 4వది ఆయన మంచి ఆరోగ్యం కలిగినవాడు. చూడండి 5వ చూస్తే ఇదే ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం.
చాలా చాలా మోషే పెద్దవాడు ఇప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయం ఎంత గొప్ప వాక్యం ఇచ్చుకొని ఐగుప్తు ధనం కంటే అంటే ఐగుప్తు ధనం ఇది ఎవరైనా ఫరో కుమార్తె కుమారుడు ఐగుప్తు ధనం ఈయన వశమే. ఈయన ఒక రాకుమారుడు, తర్వాత ఈయన రాజు అవ్వాలి. అంత గొప్ప ధనవంతుడు చేసేవాడు. ఐగుప్తు ధనం ఈయన కలిగి ఉన్నాడు. అయితే ఏం చేసాడు? అంత గొప్ప ధనం ఏం చేశాడు? దాన్ని ఒక గొప్ప ధనవంతుడు ప్రభువును అనుకున్నాడు. ఈరోజు ఏమి కలిగి ఉన్నామని ఇంకా ప్రభువు అనుకుంటున్నాను. ఎంత ధనం ఉంది, ఎంత ఆస్తి పనులు. ఒక ఆయన అంటాడు, సహోదరుడా నిత్య జీవానికి వార్షికాలంటే నేను ఏం చేయాలయ్యా అని వస్తాడు. ఆయన గురించి 3 సువార్తల్లో ఒక దగ్గర ధనవంతుడు ఉంది, ఒక దగ్గర యవనస్తుడు ఉంది, ఒక దగ్గర అధికారం అంటే అతనే కాన్సెప్ట్ అదే. అయితే అతను ఒక మంచి ధనవంతుడు, అతను ఒక మంచి అధికారం, కానీ అతను మంచి యవనస్తుడు. అంటే 3 మంచి యవన కాలం ఉన్నాడు, మంచి ధనం కలిగిన వాడు, మంచి అధికారం కలిగిన వాడు. అయితే ప్రభు చెప్పాడు, ఎవరి మీరు నిత్య జీవానికి వారసులు కావాలన్నావు, నువ్వేమో సద్బోధకురానికి వచ్చావు. అయితే సద్బోధకుడు ఒక్కడే అని దేవుడే. అయితే నేను చెప్తున్నా ఏంటంటే, ఇదిగో పదాలు కదా అవన్నీ చేయన్నాడు. అన్నీ చేసి నేను చిన్నప్పటి నుంచి బాగుంది అది అనుసరించునే ఉన్నా. అటైతే ఏమి అనుసరిస్తున్నావు? మంచిదే, నీకున్నది అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఏం చేశాడు? వచ్చాడు. అతను తన ధనాన్ని అనుకున్నాడు, తన అధికారాన్ని అనుకున్నాడు, తన యవన బలాన్ని అనుకొని అతను మొక్క చిన్నప్పుడు చెప్పాడు. నిత్య జీవానికి వాసు. కానీ మోషే ఐగుప్తు ధనవంతించిన గొప్పల ఐగుప్తు రథాలన్నా దాని గుర్రాలన్నా మంచి ఉన్నతమైన స్థానం ఉంటుంది ఐగుప్తు. ఆ ధనాన్ని ఎదుర్కొని ప్రభువు కూడా నేను నిలబడతాను. ఇవన్నీ ఒక తీర్మానం చేయాల్సింది. నువ్వు ఎంత యవనస్తులైనా, ఎంత బలమన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఒకే దినమందు దాని ప్రకారంలో ఈరోజు తెలుసు కదా, ఈ త్యాగం కావాలి. నీకు ఏమి ఉండవు ప్రభా, సమస్తము నేను తీయకూడదు, నువ్వు ఉంటే చాలుకోవద్దు. ఏ సహోదరి సోదరా, మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడే ఇంజనీరింగ్ లాగా ఫీలింగ్ ఇస్తాయి. ఎవరైనా చదివేటప్పుడు, డాక్టర్ని చదివేటప్పుడు డాక్టర్ సర్వీస్లో పెట్టి అబ్బా ఇంకా అయిపోయిందిరా, నేను మంచి హాస్పిటల్ అంటే డబ్బు వచ్చేస్తుంది అని గాలి మాట్లాడుతూ ఉంటారు. అది తీరి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అని. నేను సివిల్ ఇంజనీరింగ్, నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అలాంటి ప్లాన్స్ అంటారు. ఏమైనా కూడా తీరి వచ్చిన తర్వాత ఒట్టు తీయడానికి ఎంత సంపాదించే రోజులే నేను అనుకున్నాడు. నాకేం తెలియదు అంటున్నాడు. 40 సంవత్సరాలు మోసే తర్వాత అనుకున్నాడు, నేను ఒట్టివాడు అంటున్నాడు. 40 సంవత్సరాలు తర్వాత అనుకున్నాడు, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్, సమస్తము దేవుడు. ఈరోజు నాకు చాలా వచ్చింది. ఈ లోకంలో బలమున్నంత వరకు, డబ్బున్నంత వరకు ఈ డబ్బు శాశ్వతం కాదు. సహోదరా, మోషే ఐగుప్తు ధనాన్ని వదులుకొని దేని కోసం వచ్చాడు? క్రీస్తు కొరకు నిందైన పర్వాలేదు, అవమానమైన పర్వాలేదు. చూడమాట, ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద
ఈ గొప్ప వాక్యాన్ని నిందల పక్కన పెట్టండి, డబ్బులు పక్కన పెట్టండి. నిందలంటే మనం చేసిన పనికి వచ్చే నిందలు కాదు. ఏ నిందలు? క్రీస్తు నిమిత్తం వచ్చే నింద గొప్ప వాక్యం. క్రీస్తు కొరకు అవమానపడుతున్నావా? పర్వాలి. క్రీస్తు కొరకు నింద పడుతున్నావా? పర్వాలి. కానీ ఆ ప్రభువుని మహిమపరిచేవారిగా ఉండాలి. మోషే ఐగుప్తు ధనాన్ని విడిచి క్రీస్తు నిందపరిచాడు. అందుకని అంత ఉన్నతమైన స్థానం దేవుడు. చెరుకు మాట ఇంకొక మాట చూద్దాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమందు మోషే పుట్టెను. చాలు ఆయన అంటాడు, దివ్య సుందరుడు. అంత గొప్ప సుందరంగా ఎన్ని ఆయన క్వాలిటీ చూసినప్పుడు ఎన్ని క్వాలిటీ రాస్తున్నాడు కదా, రాస్తున్నారు లేదా? ఏంటి నా సేవ? ఇప్పుడు మన అయితే అవ్వకపోతే ఈ రాసుకోతే ఆయన చూసి దీంట్లో నాకు ఏముంది సరే పరీక్షించుకుంది. అవి అని ఉంటే పర్వాలేదు, కానీ అవి లేకుండా ప్రభు నమ్మకుండా పోతే సిగ్గు చేయండి. అన్ని కలిగిన వాడి ప్రభు నమ్ముకొని ప్రభు పని జీవిస్తే మనం అనుకోని అక్కడ మాట దివ్య సుందరుడు. ఈరోజు చాలా మంది అందాన్ని చూసి మోసపోతున్నారు. అందం మోసడం, సౌందర్యం వ్యర్థం. కానీ మోషే దివ్య సుందరుడు. అక్కడ బైబిల్లో మోషే గురించి ఒక మంచి సుందరుడని 3 దగ్గర రాయబడి, నిర్గమాకాండంలో 2 రాయబడింది, ఎబ్రీ రాసిన పత్రిక 11:23 రాయబడింది, అలాగే మా అపోస్తల కార్యం 7:8 రాయబడింది. ఆయన దివ్య సుందరుడు. కానీ సుందరాన్ని నేను ఒకసారి మొన్న దగ్గరికి వెళ్ళే ఒక ఫంక్షన్ వెళ్తే ఒక అమ్మాయి వచ్చింది అక్కడికి. ఆ అమ్మాయి నేను చూసి 5 సంవత్సరాలు అవుతుంది, ఒక బంధువు అవుతున్నాను. అయితే ఆమె అప్పుడు యవనస్థితిలో ఉన్నప్పుడు, యవన కాలం ఉన్నప్పుడు ఇంకా బయట చూస్తే ఎవరు కనిపించేవారు అంటే పోయేది. ఒక మంచి ఉద్యోగమే మొన్న చూశాను. ఒక 5-6 సంవత్సరాల తర్వాత చూసినప్పుడు ఆమె మగమంతా చేసి ఆమె జడ ఇంత అయిపోయింది. నేను చూశాను. ఏమి ఇంత అయిపోయిందంటే ఏదో అన్నా అంటే నేను అప్పుడు 5 నెలలు మాట్లాడి నాతో అప్పటికన్నా అందరికీ మాట్లాడింది. అందరూ ఆ ఎండ ఈరోజు ప్రియ సోదరులారా, అందం మోసగాలను తెలియని చాలా మంది అందాన్ని అమ్ముకుంటున్నారు. నువ్వు ఎంత అందగా ఒక్కసారి నువ్వు అర్థం దగ్గర చూస్తే అర్థమవుతుంది. కానీ ప్రియ మోషే దివ్య సుందరుడు. ఒక మాట నేను ధ్యానం చేస్తా ఇంగ్లీష్ వెళ్తుందో చూశాను. అక్కడ ఏముందంటే అక్కడ దివ్య సుందరి, హీ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ గాడ్స్ సైట్. అంటే అతను మంచి అందగాడే. ఎవరి దృష్టి అంటే దేవుని దృష్టిలో ఆయన దివ్య సుందరి. గాడ్స్ సైట్ ఆయన చూసే విషయంలో ఆయన దృష్టిలో దివ్య సుందరుడు. ఈరోజు 5 మంది దేవుడు లక్ష్యపెట్టలేదు, కానీ నీ హృదయాన్ని లక్ష్య
సౌందర్యం కనబడాలంటే నీ హృదయంలో నుంచి రావాలి. ముక్కు వంకర, చెవి వంకర, లేదంటే దూడకి జరుగుతుంటే కాదు. ఎంత ఉన్నా నీ హృదయ సౌందర్యం బాగుంటే నీ ప్రకాశ దేవుడు కనిపిస్తాడు. చాలా మంది గమనిస్తారు, ఎందుకంటే పై సౌందర్యం పోతుంది కానీ నీ ఆంతర్యంలో ఉన్న సౌందర్యం ఎన్నటికీ పోతుంది. చనిపోయేట ప్రకాశం లేవాలంటారు. వాళ్ళు చూస్తున్నప్పుడు ఇంత సౌందర్యంగా ఉన్న దేవుని బిడ్డకి అది సాధ్యం. అందుకని నీ సౌందర్యం దేవుడు కోరుతున్నాడు. నీ సౌందర్యం నీ రాసు కోరుతున్నాడు. అందుకని మామూలు గారు 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి. దాన్ని గ్రహించేవాడు, దాన్ని గ్రహించండి. నువ్వు ఎలాంటి సౌందర్యం లేకుండా నీ హృదయ సౌందర్యం ఏంటి? ఒక మాట అక్షరాలు చాలా సౌందర్యం కలిగిన విశ్వాలు అందరిలో సౌందర్యం అంటే అక్కడ ఆ సౌందర్యానికి ఏముందంటే హ్యాండ్సమ్ అప్పీరెన్స్ అన్నమాట. అంటే చాలా మంది హ్యాండ్సమ్గా ఉన్నారు. ఇదంటే చాలా మంది లేరా? ఆ అమ్మాయి హ్యాండ్సమ్గా ఉందా, లేదా అబ్బాయి హ్యాండ్సమ్గా ఉందా? ఏంటి హ్యాండ్సమ్ అంటే? భౌతికమైనది, బ్యూటిఫుల్ అర్థం వేరు. బ్యూటిఫుల్ అది అవుట్డోర్ అపీరియన్స్. సోదరా, నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి చూసుకోండి. మోషే దివ్య సుందరుడు ప్రభా, నేను కూడా అలాంటి సౌందర్యం కలిగి ఉంటాను ప్రభా, అలాంటి జీవితం కలిగి ఉంటాను ప్రభా. అందుకని అన్ని సుఖాలు కలిగి ప్రభు నమ్మున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మోషే బైబిల్ మొత్తంలో మొట్టమొదటిగా దైవ జీవనాన్ని పిలిపించిన వ్యక్తి మోషే. దేవుడే మోషే గురించి ఒక మంచి సాక్షిస్తాడు. ఇతను మిక్కిలి భూమి శాంతిలో నా ఇల్లంతటిలో నమ్మకం ఉన్నవాడు. చూడాలా ఈ క్వాలిటీస్ మీకు దేవుడిని అంటున్నాడా? దేవుడి జన్మ పిలిపించుకుంటున్నావా? అయితే ఇంత గొప్ప వ్యక్తి ప్రభువు నమ్ముకొని ప్రభు సేవ చేశాడు. నీ జీవితం విషయం ఏంటి? ఒక విషయం చెప్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ అధ్యాయం 15వ వచనం. చూడము అమ్మ 15 నుంచి అందరూ పురుషులు స్త్రీ అమ్మ నేను ముగించేశాను. 15 నుంచి అందరూ 15, 16 వచ్చిన అందరూ ఒక శిష్యుడు గురువు దగ్గరికి వచ్చి ఒక మాట తెలియజేసినట్ట. గురువు దగ్గర దాకా విద్య నేర్చుకొని అప్పుడు దాకా చక్కని సహవాసం చేసి గురువుని బోధ కొట్టి చదువుకొని ఆయన అన్నట్ట. ఒక పక్షి తీసుకొచ్చి ఒక పావురాయి తీసుకొచ్చి గురువా ఈ పక్షి చనిపోతా బతకటాలని
గురువేం దేవుడు ఏం చెప్తాడో చనిపోతే అంటాడా, బ్రతకదు అంటాడా? చూడండి, ఈ ప్రశ్న గురువుకి అని అంట. ప్రియ సోదరా, ఆ పక్షి తీసుకొచ్చి గురువు దగ్గర పెట్టబెట్టాడు. గురువా, ఈ పక్షి చనిపోతా బతుకుతుందా? గురువు అనంట, అరే అనంట నీ చేతిలో ఉందా? ఇప్పుడు దాకా నేను చెప్పాను, ఇప్పుడు మీకు వదిలేస్తున్నా. ఇప్పుడు దాకా నా మాట చూడుము, నేను జీవమును నేను మనము కిన్ను నీ ఎదుటి వచ్చి ఉన్నాను. ఇప్పుడు ఎవరు చేతున్నా ఉంది? జీవం కోరుకుంటావా? ఈ ఒక్క మాట మీరు ఆలోచించండి. ఇంత గొప్ప మోషే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక మంచి సాత్వికుడు, ఒక మంచి యవనస్తుడు, ఇదిగో ఒక మంచి ధనవంతుడు, ఆయనకన్నీ కలిగి ఉన్నవాడు. ప్రియ సోదరా, అయితే అలాంటి సకల విధులు కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాడు. ఈరోజు నీ చేతిలో ఉంది. ఇక్కడి నుంచి విధేయపడి మరణాన్ని కోరుకుంటావా, జీవాన్ని కోరుకుంటావా? మరణం కావాలంటే ఇష్టం, జీవం కావాలంటే ఒక తీర్మానం చేసుకుని పోవాలి. చూడండి, నీవు బతికి విస్తరించినట్టుగా నీ దేవుని ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకుని ఆయన ఆజ్ఞలను, కట్టలను, విధులను ఆచరించుకుని నేను నీకు ఆజ్ఞాపించినాను అట్లు చేసిన నీవు స్వాధీనపరచుకు ప్రవేశించే దేశంలో నీవు ఎదుర్కోవాలేనో ఆశ్రయించు. పంతులో చదువుతున్నట్టు నేను జీవను, మనము ఆశీర్వాదం శాపము నేను నీకు ఇచ్చి భూమి ఆకాశం నేను సాక్షిగా పెంచున్నా. ఈరోజు సాక్షి కలుగుతుంది. తిరుమల క్రైస్తవ ప్రార్థనా మందిరంలో కూర్చుని మీరందరూ ఇప్పుడు వరకు దేవుని వాక్యం విన్నారు. ఇదిగో ఇదే సాక్ష్యం. మీరు కానీ వచ్చిన వాళ్ళు వచ్చిందో లేకపోతే ఇదిగో మోషే తీసింది ప్రభావ, మోషే సకలించిన వాడు ప్రభావ, మోషే ఐగుప్తుదని కలిగిన వాడు ప్రభావ, మోషే మంచి అవసరం ప్రభావ, మోషే సాధ్యులు ప్రభావ. అలాంటి వాడే నేను నమ్ముకున్నాను ప్రభావ. అయితే నా జీవితంలో ఏం లేకపోయినా గుర్తి వాడని ప్రభావ నీ భాషకు వస్తుంది. నన్ను క్షమించి జీవం ఉంది, మరణం ఉంది. ఏం కోరుకుంటావు? మరణాన్ని కోరుకుంటావా, జీవాన్ని కోరుకుంటావా? శాపాన్ని కోరుకుంటావా, ఆశీర్వాదం కోరుకుంటావా? నరకాన్ని కోరుకుంటావా, నిత్య జీవాన్ని కోరుకుంటావా? నీ చేతిలో ఉంది. తల వచ్చి ప్రార్థన. ప్రియ సహోదరి సహోదర, ఈరోజు నేను ఏ ఆలోచనతో వచ్చావు, ఏ ఉద్దేశంతో వచ్చావు అని యేసుక్రీస్తు ప్రభు నీ హృదయాన్ని దేవుడు నువ్వు ఏ స్థితికి వెళ్తున్నావు? ఇదిగో నీ ముందు కూర్చున్నాడు. మోషే జీవితాన్ని